రైతు సోదరులందరికీ నమస్కారం। ఈరోజు బెంగళూరు మార్కెట్కు మళ్ళా 60 బండ్లు చీనాకాయలు పోయినాయి। ఇదే టైంలో 60 బండ్లు కన్నా కాకోకుండా ఒక 30-40 బండ్లు కన్నా పోయినంటే కన్నా రైతుల పంట పండినట్లే। చీనాకాయలు అంత బాగా బెంగళూరు మార్కెట్లో అయితే ఈరోజైతే అమ్మడుకోవడం జరిగింది। ఇప్పటికే 45-50 రూపాయలు అమ్మే సూపరు 50 నుంచి ఈరోజు 52 కాయలను బట్టి 54 వరకు 55 వరకు వేయడం జరిగిందంట। నిన్న ఈరోజు కన్నా కొంచెం కన్నా 50 బండ్లకు కొంత లోపలగానే వచ్చింటే కన్నా రేటు మంచి రేటు బాగా స్పీడ్గా అమ్మడిపోయిందని అక్కడికి పోయిన వ్యాపారస్తులు కానీ అందరూ కొంచెం సంతోషంగా చెప్పడం జరిగింది। ఈరోజు అయితే ఇంకా మామూలుగా అయితే కన్నా తోటల దగ్గర అయితే కన్నా ఇక్కడ కూడా బండ్లు కోసి పంపిస్తూనే ఉన్నారు, చల్లుకోలే। కనీసం ఐసర్లు దొరికేదానికి కూడా కష్టంగా ఉందంట। ఈరోజు కొంతమంది వినాయక చవితి మేము పోమని కొంతమంది డ్రైవర్లు లేదు బండ్లన్నీ అక్కడే పోయినాయి ఇంకా ఇక్కడ రిటర్న్ రాలేదని చెప్పి ఆ ఐసర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది। అందుకని మొన్నటి నుంచి కూడా మన వీడియోల్లో కూడా చెప్తా వచ్చినా కదా, ఇంకా అమ్ముకుంటే రేపు అన్నాడు, ఇంకా ఇప్పుడు రేపటి రోజున కోసేది నేను లాస్ట్ అనుకుంటా। ఏమన్నా ఆర్డర్లు ఉంటే మాత్రమే ఇంకా మన్నాడు కాయలు కోస్తారు। ఇంకా రేపైతే మటుకు చాలా కొంచెం ఎక్కువ మందే కోస్తారు అనుకుంటారా। ఇంకా రేపటి రోజు ఇంకా మళ్ళీ ఎల్లుండి నుంచి ఏమన్నా సాపిగా ఎన్నో కొంచెం కోయవచ్చు అంతే। ఇంకా 34,000 కొన్నామన్నా అని ఒక రైతు కామెంట్ పెట్టినాడు। కామెంట్లు అయితే మంచి రిజల్టు, నేను వీడియో చేసినా చేయకపోయినా కూడా మీ కామెంట్లే మన ఛానల్కు శ్రీరామ రక్ష। బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం।